రాకాలోకంకి స్వాగతం. కాంగ్రెస్ మరొక్కసారి చేతికందినటువంటి సువర్ణావకాశాన్ని కోల్పోయింది. ఈ దేశపు ప్రజల మనస్సును చూరగొని ఈ దేశం యొక్క మెజారిటీ ప్రజల మనోభావాల్ని గౌరవించేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పార్టీ కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అయోధ్యలో జనవరి 22వ తారీఖు బాలరాముని విగ్రహపు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఏదైతే జరగబోతోందో భవ్యమైన దివ్యమైనటువంటి కార్యక్రమం ఇది. దేశవ్యాప్తంగా ఇప్పటికే దానికి ఒక అద్భుతమైనటువంటి మూడ్ బిల్డ్ అయింది. అక్షతల పంపిణీ పేరిట మిగతా నిధుల సేకరణ పేరిట దీనిని ఉపయోగించుకునేటటువంటి దీని నుంచి లబ్ధి పొందేటటువంటి ఆటలో కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి విఫలమైపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ తర్వాత పార్టీ యొక్క అనఫీషియల్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తర్వాత లోకసభలో పార్టీ నాయకుడైనటువంటి అధీర్ రంజన్ చౌదరి, వీళ్ళు ముగ్గురు కూడాను తాము ఈ కార్యక్రమానికి రాబోవడం లేదు అని చెప్పి, పైగా ఇదంతా కూడాను ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమంగా కొనసాగుతోంది అని చెప్పారు. ఇలా చేయటం వల్ల పేరులో సీతారాం ఉన్నప్పటికీ జై సీతారాం అనడానికి ఇష్టపడనటువంటి సీతారాం యేచూరి చేసినటువంటి చారిత్రక తప్పిదాన్నే కాంగ్రెస్ పార్టీ కూడా మరొకసారి చేసినట్టయింది. సీతారాం యేచూరి కనీసం 2-3 సంవత్సరాల తరువాత మేము చారిత్రక తప్పిదం చేశాము అని చెప్పి ఏదో ఒక డాక్యుమెంట్లో రాసుకోవడానికి సిద్ధమవుతారేమో కానీ కాంగ్రెస్ పార్టీ గుప్పెడు ముస్లిం ఓట్ల కోసము, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసము కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బెదిరింపులకు భయపడో మొత్తానికి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. ఈ కార్యక్రమానికి గనక కాంగ్రెస్ వెళ్ళినట్లయితే కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు విషయంలో పునరాలోచిస్తామని చెప్పి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, దానిని నడిపించే సంస్థ అయినటువంటి సమస్థ అనేటటువంటి ఆ వ్యవస్థ ఉంది. ఈ రెండు కూడాను కాంగ్రెస్ని బెదిరించాయి. కాంగ్రెస్కి ప్రస్తుతం ఉన్నటువంటి 50 చిల్లర లోకసభ స్థానాల్లో 19 స్థానాలు కేరళ నుంచే వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ 19 స్థానాల్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి 542 స్థానాలకి నీళ్లు వదులుకోవడానికి సిద్ధమైంది. తమాషా ఏంటంటే కాంగ్రెస్ మొదటి నుంచి కూడా ఈ తప్పు చేస్తూ వచ్చింది. అయోధ్యలో రామజన్మభూమి యొక్క విముక్తి, రామజన్మభూమిలో భవ్యమైనటువంటి మందిర నిర్మాణము, ఇది ఒక పార్టీ ఎజెండా కాదు. ఇది వాస్తవానికి ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. చాలామందికి తెలియని విషయం ఇది. 1984 ఎన్నికలు గెలిచిన తరువాత రాజీవ్ గాంధీ ఈ అయోధ్య సమస్యకు ఒక పరిష్కారం కనుగొందామన్నటువంటి ప్రయత్నంలో భాగంగా అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి బీర్ బహదూర్ సింగ్కి ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఒక మాజీ మంత్రి ఉన్నారు, దావుదయాల్ ఖన్నా అని, ఆయన ఈ అయోధ్య మందిరానికి ఉన్నటువంటి తాళాలను తీయాలి, అప్పటి వరకు బాలరాముడి విగ్రహము బాబరీ కట్టడం అని చెప్పేటటువంటి కట్టడంలో బందీగా ఉండేది, ఆ తాళాలు తీయాలని చెప్పి ఉద్యమం చేపట్టడం జరిగింది. రామజానకి యాత్రను తీయడం జరిగింది. ఉత్తరప్రదేశ్ అంతా ఈ యాత్ర తిరిగింది. దావుదయాల్ ఖన్నా పలు చోట్ల ప్రసంగాలు చేశారు. చేసిన తరువాత రాహుల్ గాంధీ 1985లో అయోధ్యకు వచ్చి రామరాజ్య స్థాపన మా లక్ష్యము అని చెప్పి ప్రకటించి అన్యాపదేశంగా తాను రామజన్మభూమి విముక్తికి మద్దతుదారుణ్ణని చెప్పి వెళ్ళారు. 1986లో ప్రభుత్వం యొక్క ఆమోదంతో కోర్టు ఆదేశాల మేరకు బందీగా ఉన్నటువంటి రాముల వారిని చెరవిడిపించి ఆ బాబరీ కట్టడం అని చెప్పేదానికి ఉన్నటువంటి తాళాలను తీసి అందరూ నిత్య పూజ చేసుకోవడానికి వీలును కల్పించింది కూడా రాజీవ్ గాంధీ సమయంలోనే. రాజీవ్ గాంధీ ఆ తరువాత ఓటు బ్యాంకు రాజకీయాల్లో పడిపోయారు. షాబాను కేసులో ముస్లింలను బుజ్జగించేటటువంటి రాజకీయాల్లో పడిపోయారు. వాళ్ళ ఓట్లు ఎక్కడ పోతాయోనన్నటువంటి భయంతో ఆయన కుహనా సెక్యులర్ రాజకీయాలు ఆడటం మొదలుపెట్టారు. ఈ సమయంలో విశ్వ హిందూ పరిషత్ రామజన్మభూమి ముక్తి యజ్ఞ సమితి అనేటటువంటి సమితిని ఏర్పాటు చేసి సంతులు, సాధు మహాత్ములైనటువంటి దేవరహా బాబా కావచ్చును, వామదేవ్
స్వామి వామదేవ్జీ కావచ్చును, మహంత వైద్యనాథ్ కావచ్చును, మహంత నృత్యగోపాల్ దాస్ కావచ్చును, రామచంద్ర పరమహంస కావచ్చును, ఇటువంటి అనేక సాధు మహాత్ములను వెంట తీసుకుని మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి లక్ష్మణ యతీంద్రులు కూడా దీనిలో చాలా కీలక పాత్ర వహించారు. వీళ్ళందరూ కూడాను ఈ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ ఉద్యమంలో భాగంగా రామరథయాత్రను అద్వానీ చేపట్టారు. 1988 వరకు అద్వానీ, బహుశా 88, 89 వరకు కూడాను బీజేపీ ఉద్యమంలోకి రాలేదు. అప్పటి వరకు ఇది కాంగ్రెస్ ఉద్యమం, విశ్వ హిందూ పరిషత్ ఉద్యమం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ చేపట్టింది. కాబట్టి కాంగ్రెస్ అదే తప్పిదాన్ని మళ్ళీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాకపోయినప్పటికీ భవ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఒక్క అమెరికాలోనే 300 స్థానాలలో లైవ్ స్ట్రీమింగ్ జరగబోతోంది. ఇంగ్లాండ్లో, యూకేలో 25 స్థానాలు, ఆస్ట్రేలియాలో 30 స్థానాలు, కెనడాలో 30 స్థానాలు, మొరీషియస్లో 100 స్థానాలలో లైవ్ స్ట్రీమింగ్ జరగబోతోంది. ఒక 50 కార్యక్రమాల్లో చాలా పెద్ద కార్యక్రమాలు చేయబోతున్నారు. న్యూయార్క్లో ఉన్నటువంటి టైమ్ స్క్వేర్ కావచ్చును, ప్యారిస్లో ఉన్నటువంటి ఐఫిల్ టవర్ కావచ్చును, ఇక్కడ చాలా పెద్ద ర్యాలీలు, ఊరేగింపులు తీయబోతున్నారు. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 160 దేశాలలో చాలా పెద్ద కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు, రావణామ జపాలు, హనుమాన్ చాలీసా, చాంటింగ్, అదేవిధంగా మిగతా కార్యక్రమాలు, ర్యాలీలు, ఈ ఊరేగింపులు, శోభాయాత్రలు ఇవన్నీ కూడా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఐర్లాండ్, ఫిజీ, ఇండోనేషియా, జర్మనీలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ముస్లిం దేశమైనటువంటి ఇండోనేషియా కూడా ఇందులో ముందుంది. 50 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమము, ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్ని కాంగ్రెస్ వదులుకుంటున్నట్టుగా, కేవలం ఒక 19 సీట్లను కాపాడుకునేందుకు, కేరళలోని 19 సీట్లను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ దీన్ని వదులుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తం మీద ప్రపంచంలో 160 దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్షతల పంపిణీ ఇంటింటికి చేరింది. అదేవిధంగా ప్రతి ఇంటి నుంచి నిధులు అయోధ్యకి వచ్చినాయి. జనవరి 22వ తారీఖున చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ప్రతి ఊర్లో జరగబోతున్నాయి. హోమాలు, యజ్ఞాలు, హవనాలు, ఊరేగింపులు, రామనామ, అఖండ పాఠాలు, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుని కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలకి పాల్పడి తనకున్నటువంటి కాసిని సీట్లను కూడా కోల్పోయేటటువంటి ప్రమాదంలో పడింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ రానంత మాత్రాన అయోధ్యకు సంబంధించినటువంటి ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఆగేది లేదు. ఇది ఇంకా భవ్యంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని కోల్పోయినట్లు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.